ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా పెనమలూరులో ఇద్దరు మైనర్లు అరెస్ట్ అయ్యారు. గంజాయి డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు మైనర్లు వారి దగ్గర నుంచి 4 కిలోల గంజాయిని 1 గ్రామ్ MDMAని సీజ్ చేశారు. ఇద్దరు మైనర్లపై గతంలో పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఆఫ్రికన్స్ నుంచి MDMA కొనుగోలు చేశారు ఈ మైనర్లు. చిన్న ప్యాకెట్ల రూపంలో కాలేజ్ విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు మైనర్లు మాదక ద్రవ్యాలు విక్రయించినట్లుగా గుర్తించారు. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఇన్ని డ్రగ్స్ కేసెస్ వెలుగు చూస్తూ ఉన్నాయి, వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? అలాగే నిన్న జరిగిన కార్డన్ సెర్చ్ లో పట్టుకున్న 20 పైన డ్రగ్స్ సేవించిన వాళ్ళని అసలు ఎలాంటి పరిస్థితుల్లో పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళని? సో ఇటీవల కాలంలో విజయవాడ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నటువంటి వారి సంఖ్య పెరిగిందని పోలీసులకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే బ్లాక్ స్పాట్స్ దాదాపు 149కి పైగా ఉన్నాయని గుర్తించి ఆయా ప్రాంతాల్లో సోదారికి వెళ్ళినట్టు క్రమంలో పోలీసులు కళ్ళుగప్పి వాళ్ళు పారిపోతున్నటువంటి ఘటనలు వెళ్ళగొచ్చాయి. సో ఈ వ్యవహారానికి చిక్ పెట్టాలని భావించిన పోలీసులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లతోటి పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో ఆయా ప్రాంతాల్లో కట్టన్ చర్చలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న 110 మందిని అదుపులో తీసుకొని వారి సెలవుతో పాటుగా యూరిన్ టెస్టులు చేసినటువంటి క్రమంలో దాదాపు 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే వీరికి సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వారు బ్లడ్ శాంపిల్ తీసుకుని ఈరోజు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే వీరు గాంజాతో పాటు మిగిలినటువంటి MDMA, LSD కావచ్చు, అలాగే కొకైన్ లాంటి నిషేధిత డ్రగ్స్ సొల్యూషన్స్ లాంటివి కూడా ఇటీవల కాలంలో వినియోగిస్తున్నట్టుగా పోలీసులకి సమాచారం ఉంది. ఈగల అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని గుర్తించి పోలీసులకి సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న కాటన్ సర్చ్ జరిగినటువంటి సింగినగర్, నున్నా లాంటి పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది కావచ్చు డ్రగ్స్కి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఘటన వెల్లోకి వచ్చింది. ఈ వ్యవహారం పైన సీరియస్గా భావించిన పోలీసులు నిన్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లు చేసి 24 మందిని అదుపులో చేస్తున్నారు. సో ఈ డ్రగ్స్ మొత్తం కూడా బెంగళూరు కేంద్రంగా ఇక్కడికి సప్లై అవుతున్నట్టు కూడా గుర్తించారు. కొంతమంది తీసుకొచ్చినటువంటి రౌడీ షీటర్లు వారు వినియోగించడంతో పాటుగా విక్రయాలు చేస్తున్నారని పోలీసులకి సమాచారం ఉంది. అందులో భాగంగానే మొత్తం 24 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకి తరలించబోతున్నారు. ఈగల్, VMC, లోకల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కలిసే ప్రస్తుతం నిన్న డ్రగ్స్ 2.1 ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 3 ప్రాంతాల్లో తనిఖీలు చేయగా 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అయితే వీరు ఏ డ్రగ్స్ తీసుకున్నారు అనేది బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా నిర్ధారణకు రాబోతున్నారు. పట్టుబడినటువంటి వారిలో మైనర్లు కూడా ఉన్నారు. ఇక మరోవైపు పెనమలూరు పరిధిలో కూడా MDMAతో పాటు గాంజా విక్రయిస్తున్నటువంటి మైనర్లను అదుపులో తీసుకున్నారు. వారికి కూడా బెంగళూరు కేంద్రంగానే డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు కూడా గుర్తించారు. అయితే ఈగల అధికారులు మాత్రం పోలీసులకి పక్కాగా ఎక్కడెక్కడ ఏ విక్రయాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళేటటువంటి క్రమంలోనే ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్, కాలువకట్లు కావచ్చు, నిర్మాణంలో నిలిచిపోయినటువంటి భవనాలు కావచ్చు, పంట పొలాలకు సంబంధించినటువంటి చెరువులు లాంటి ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఉండదని భావించినటువంటి ప్రాంతాలని వీరంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరు ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉంటారనే దానిపైన ఫోకస్ పెట్టిన పోలీసులు పాత నేరస్తుల కదలికలపైన ఫోకస్ పెట్టిన క్రమంలో రౌడీ షీటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కూడా గుర్తించారు. అందులో భాగంగానే నిన్న కాటన్ సర్చ్ చేసి దాదాపు 110 మందికి సంబంధించిన శాంపిల్ సేకరించగా 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వీరందరికీ సంబంధించి నివేదికలు వచ్చిన తర్వాత ఈ కాటన్ సర్చ్ కంటిన్యూ అవుతున్నట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక NTR జిల్లాలో కూడా గాంజా ఇటీవల కాలంలో పట్టుబడింది. డ్రగ్కు సంబంధించినటువంటి ఘటనలు కూడా వెళ్ళలోకి వచ్చాయి. కాబట్టి ఈ వ్యవహారాన్ని సీరియస్గా చూసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్కి విజయవాడ నగరంలో చోటు లేదు. ముఖ్యంగా ఎక్కడ విక్రయించినా, అమ్మినా, కొనుగోలు చేసినా కూడా ఎవరిని ఉపేక్షించు. ముఖ్యంగా హ్యాబిచువల్ అఫెండర్స్ వ్యవహారంలో సీరియస్గా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు జరిగాయి. ఈ రోజు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్గా అలాగే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షలు చేయించబోతున్నారు.